శ్రీ శ్రీనివాసః పరదైవతం నః. శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః. శ్రీ శ్రీనివాసః కులదైవతం నః. శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. కర్కటే పూర్వవల్గుణ్యాం తులసీకననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయసంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్నవిభూషితం సంపత్కుమారసచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో నేడు 23వ రోజు. చాలా విలక్షణమైనటువంటి రోజు. ఈరోజు గోదాదేవి అందించినటువంటి ఈ పాసురం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పాసురం. ప్రతి పాసురం కూడా అలాంటిదే. ప్రతి దానిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి కొరతదనము, నూతనత్వము, గొప్ప అర్థాన్ని సూచించేటువంటిది అవటం చేత ప్రతిదీ కూడా ఓ రకమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది, అనుభవాన్ని కలిగింపచేస్తుంది. దానిలో ఉన్నటువంటి భావ విశేషం మనందరికీ కూడా ఒక మార్గాన్ని సూచించేదిగా, అనుసరించేదిగా, ఆచరించేదిగా చేస్తుందన్నమాట. అది విశేషం. ఇప్పటి వరకు గోపికలందరూ కూడా అనన్యగతికులమై వచ్చి నిన్ను ఆశ్రయించాము, వేరే దిక్కేది లేదయ్యా, నీవే మాకు దిక్కు అనేటువంటి భావనతో వచ్చామండి, కటాక్షించవలసినది అని పాపం చాలా ప్రాధేయపడ్డారు. నీ సింహాసనం ముందు గుంపులు గుంపులుగా చేరారు. ఎలాంటి వారు చేరారండి? బలం కలిగినటువంటి వారు, బలము తగ్గిపోయి, అహంకారము తగ్గిపోయి, నీవే గతి అనేటువంటి భావనతో చేరారు. బలమునకు కాక గుణములకు లొంగినటువంటి వారు, నీ స్వరూప స్వభావానికి చెందినటువంటి వారు, వాత్సల్య సౌశీల్యాది గుణములలో ఉన్నటువంటి రుచిని తెలుసుకున్నటువంటి వారు, గుణము యొక్క విశేషం చేత ఆగలేక నీ సింహాసనం దగ్గరికి చేరి నీవే దిక్కు అనేటువంటి భావనతో వచ్చి చేరినారు. కాబట్టి రక్షించవలసినది అని ప్రార్థించారు గోపికలందరూ కూడా. కృష్ణ పరమాత్మ వీళ్ళని చూస్తున్నారు. చాలా బాధ కలిగిందన్నమాట. చాలా శ్రమపడి నీలాదేవిని ఆశ్రయించి, ఆమె ద్వారా నన్ను ఆశ్రయించి నా దగ్గరికి వచ్చారు కదా, నేనే వెళ్ళి వీరికి సహకరించాల్సింది పోయి వారంతట వారే నా దగ్గరకు వచ్చేదాకా నేను కాస్త ఆలస్యం చేశాను కదా. అంతేకాదు, వేరొక గతిలేని వారమై వచ్చాము అనేటువంటి మాట, ఆ దైన్యమైనటువంటి మాట నన్ను కలచివేసింది కదా. అరెరరే, ఎంత పొరపాటు చేశాను నేను. రక్షింప సమర్థుడనైనటువంటి నేను వీరిని రక్షించవలసినటువంటి సమయంలో కొంచెం ఆలస్యం చేశాను కదా. ఆనాడు రామావతారంలో కూడా అరణ్యవాసంలో ఋషులందరూ కూడా వచ్చి తమ శరీరాలను చూచి, ఏహి పశ్య శరీరాణి, అయ్యా మా శరీరాలు చూడవయ్యా, మేం చేస్తున్నటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలకు ఈ యొక్క రాక్షసులు అడ్డంకులుగా ఉండి విగ్రహం చేస్తూ ఉన్నారయ్యా, మా యొక్క ప్రధానమైనటువంటి ధర్మాన్ని మేము ఆచరించలేకపోతున్నాము, రక్షింప సమర్థుడవని చెప్పి నీ దగ్గరికి వచ్చాను అని అనగానే వాళ్ళని చూచి నీవు ఏ రకంగా సిగ్గుపడ్డావో అదే రకంగా రామచంద్రుడు, కృష్ణుడు కూడా ఈ రకంగా ఇక్కడ కలత చెందుతూ ఉన్నాడనమాట. వీళ్ళందరూ కూడా ఎంత శ్రమపడి వచ్చారండి.
రాత్రంతా కూడా నిద్ర లేకుండా తోటివారందరినీ కూడా కలుపుకొని మంచు మీద పడుతున్న ఆ మంచు యొక్క బాధకు ఓర్మి కింద బురదగా ఉన్న బురదను తట్టుకొని నడిచి నా ఇంటికి వచ్చి మా తండ్రి గారి ఇంటికి వచ్చి మా తండ్రి గారి అనుగ్రహాన్ని పొంది అటు పిమ్మట మా అమ్మగారిని మేల్కొలిపి సోదరుని మేల్కొలిపి ఆపై నీలాదేవిని మేల్కొలిపి ఇంతమందిని వీరు అర్థించి ప్రార్థించి ఇంత దూరం వచ్చారు కదా. కాబట్టి ఇంత శ్రమపడి వచ్చినటువంటి వారికి నేను ఇంకా వీరి ఆర్తిని పరిశీలించటంలో జాప్యం చేయటం అంత సముచితం కాదు కదా. వీరి యొక్క ఆర్తిని గమనించి దీనికి తగినటువంటి వీరికి కావలసినటువంటిది ఏదో పరిశీలించి కృప చూపుతాం అనేటువంటి భావనతో వారు గోపికలన్నీ ప్రశ్నించాట కృష్ణ పరమాత్మ. మిమ్మల్ని అందరూ ఏదో కృపచూడు అని చెప్పి అడుగుతున్నారు కదా, ఏం కావాలి మీకు అని అడిగాట ఈయన గారు. అప్పుడు గోపికలందరూ కూడా తమ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని రహస్యంగా చెప్పటానికి ఇష్టపడక, స్వామి నీవు నీ యొక్క సభామంటపంలోకి నడచి వచ్చి దాని మీద కూర్చుండి మమ్మల్ని పరిశీలించి మేము అడిగిన దాన్ని కృప చేయవలసినది అని చెప్పి వీరు వాంఛిస్తూ ఉన్నారన్నమాట. వీరు కోరుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఫలమేమిటి? స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించటమే వీరు కోరుకుంటున్నారు. స్వామికి మంగళం పాడటమే వీరికి ఉన్నటువంటి వాంఛితార్థం. నిద్రించినప్పుడు నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడాలి అని చూశారు. మేల్కొనేటప్పుడు స్వామి యొక్క నేత్ర సౌందర్యం ఏ రకంగా ఉండాలో ఆ రకమైనటువంటి నేత్ర సౌందర్యాన్ని కూడా వీరు చూచి ఆనందించారు. అటు పిమ్మట వీరు లేచి సింహాసనము దగ్గరికి నడిచి వచ్చి పరిశీలించాలి అనటంలో స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి విగ్రహాన్ని వీరు దర్శనం చేసి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొంది ఉండాలి అని చెప్పి ఆ రకమైనటువంటి భావాన్ని కోరుతున్నారన్నమాట. ఇప్పటిదాకా ఈ గోపికలందరూ కూడా ఆత్మస్వరూప జ్ఞానాన్ని కలిగినటువంటి వారై, సత్పురుషులను ఆశ్రయించినటువంటి వారై, ఆచార్య శ్రమాశ్రయణాన్ని పొందినటువంటి వారై, మంత్రాన్ని మంత్రార్థాన్ని తెలుసుకుని భాగవత శేషత్వ జ్ఞానాన్ని పొంది లక్ష్మీ పురుషకారాన్ని పొంది స్వామియే ప్రధానమైనటువంటి వాడుగా ఉపాయముగా భావన చేసి తమకున్నటువంటి సహజమైనటువంటి అన్య శేషత్వ జ్ఞానాన్ని, స్వాతంత్ర్యాన్ని, దేహాత్మ అభిమానాన్ని వాటినన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకొని పరమాత్మకే శేషభూతులము అనేటువంటి భావాన్ని పొందినటువంటి వారమై అనర్హార్ఘ శేషభూతులై వేరొకరెవరూ కూడా రక్షించుటకు అర్హులు కారు అనేటువంటి భావన కలిగినటువంటి వారై భగవత్ కటాక్షానికి అర్హమైనటువంటి భావాన్ని వీరంతా కూడా పొందినటువంటి వారు అయ్యారు. ఇది ఈ వ్రతంలో ఇప్పటిదాకా జరిగినటువంటి విశేషం అన్నమాట. తత్వాన్ని ఉపాసన చేయాలి, తెలుసుకోవాలి అని అంటారనమాట. కారణతత్వానికి కార్యతత్వానికి అభేదము ఏదీ లేదు అనేటువంటి దాన్ని తెలుసుకోవటమే ప్రధానమైనటువంటి విశేషం. ఏమిటి కారణతత్వము కార్యతత్వము అనేటువంటిది? ఈ ప్రపంచమంతా కూడాను ద్వేషభావం లేకుండా ప్రేమ కలిగినటువంటి వారై తద్వారా స్వామిని పొందేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో వారే విష్ణు భక్తులు అని అంటారనమాట. వారు తెలుసుకోవలసినటువంటి అంశమేమి అని అంటే జగత్తు సత్యం, అది నిత్యము కాదు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. బాహ్యంగా మనకి కనిపిస్తున్నటువంటి నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి నియతంగా ఉండవు. ఇప్పుడు మనకు కనిపించేటువంటివన్నీ కూడాను ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి అనటంలో అవాస్తవం. అది మార్పులు చెందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మూల పదార్థం ఏదైతే ఉన్నదో అది సూక్ష్మంగా ఉన్నప్పుడు కారణావస్థలో కానీ స్థూలముగా ఉండేటువంటి కార్యావస్థలో కానీ ఏకరూపంగానే ఉంటుంది. కారణతత్వము కార్యతత్వము ఏ రూపంలో ఉన్నా అది సూక్ష్మమైనటువంటి రూపంలోనే ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషమే తత్వం తెలుసుకొనుట అని అంటారనమాట. పరమాత్మ మనకు ఆత్మగా అంతర్యామిగా ఉండి ఆ పరమాత్మతో పాటుగా ప్రకృతి తత్వము జీవతత్వము కలిసి ఉండటం అనేటువంటిది
ప్రధానమైనటువంటి విశేషం. మనం ఉన్నాము అనంటే మనలో అంతర్యామిగా ఆత్మరూపంలో పరమాత్మ వేంచేసి ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి పాంచభౌతికమైనటువంటి తత్వం కలిగి ఉండటం చేత దానిలో కూడా పరమాత్మే అధివసించి ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడు, ప్రకృతి ఉంది, జీవుడు ఉన్నటువంటి వాడై ఉన్నాడనమాట. పరమాత్మతత్వం గనక లేకపోతే నిలవజాలదు అనేటువంటి విశేషం మనం తెలుసుకోవాలి. మనం పోయాడు అని అంటున్నాం. ఎవరు పోయాడు? ఈ శరీరంలో ఇప్పటిదాకా చూడటానికి, వినటానికి, పలకటానికి, భావించటానికి కారకుడైనటువంటి ఒకానొక స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం ఈ శరీరాన్ని విడిచిపెట్టింది. కాబట్టే ఆ స్వరూపమే పరమాత్మ తత్వము. ఆ తత్వం ఉంటేనే మనం ఉంటాం. ఆ తత్వం లేకపోతే, పరమాత్మతత్వం లేకపోతే మనం ఉండము. దీన్నే కార్యకారణ స్థితి అని అంటారు. సృష్టికి ముందు పరమాత్మ ఆయన గారు పర్వత గుహలలో వేంచేసి ఉంటాడు. సృష్టిని ఆరంభించేటప్పుడు ఆయన గారు ఈ యొక్క సృష్టికంతటికీ కూడా రకరకములైనటువంటి నామరూపాలను ఏర్పాటు చేసి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ చేస్తాడనమాట. కాబట్టి పరమాత్మ అప్పుడూ సూక్ష్మంగానే ఉంటాడు, ఇప్పుడు సూక్ష్మంగా ఉంటాడు. ఈ యొక్క సూక్ష్మమైనటువంటి రూపాన్ని తెలుసుకోవటమే పరమాత్మ యొక్క తత్వము అని చెప్పి తెలుసుకోవటమే ఇది విశిష్టాద్వైతము అని అంటారు. సూక్ష్మమైనటువంటి ప్రకృతితో జీవులతో కూడినటువంటి పరమాత్మయే కారణము. ఈ రెండు తత్వములు ఒకటే అని తెలుసుకొనటము విశిష్టాద్వైతము అని అంటారనమాట. పరతత్వం కానీ ఆ పరతత్వమే ఈ లోకాన్ని లీలా విభూతి, నిత్య విభూతి, లీలా విభూతి అని చెప్పి రెండు విభూతులు. నిత్య విభూతిలో స్వామి వేంచేసి ఉంటాడు, లీలా విభూతిలో స్వామి ఈ లోకాలను సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ ఇక్కడ ఈ రెండిటికీ కారకుడైనటువంటి వాడు పరమాత్మయే. ఆయన వల్లనే జరుగుతుంది అనేటువంటి భావాన్ని గనక మనం తెలుసుకున్నటువంటి వాళ్ళమైతే దాన్ని తత్వం అనేటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతామన్నమాట. దీన్నే తత్వమసి అనేటువంటి వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ అంశమే తత్వమసి అనేటువంటి తత్వం అసి. కాబట్టి నీవు తెలుసుకోవలసినటువంటి యథార్థమైనటువంటి దానిని తెలుసుకోగలిగినావు అనేటువంటి విశేషం మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇవాళ గోపికలందరూ కూడా కార్యకారణములకు అభేదము మా చేత తెలియబడినది. కాబట్టే ఆ రకమైనటువంటి తత్వం తెలిసినటువంటి వారు కాబట్టే అనుగ్రహాన్ని కలిగించవలసినది అని చెప్పి మన గోదాదేవి ఈ పాసురంలో స్వామి యొక్క కార్యకారణ తత్వము, కార్యము ఎక్కడ నుండి, కారణం ఎక్కడ నుండి, ఈ రెండు తత్వాలు తెలిసినట్లయితే మనం పరమాత్మ యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని తెలిసినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. అంటే మనం ఏం తెలుసుకోవాలి? పరమాత్మ గురించి తెలియాలి అంటే ముందు స్వస్వరూపం తెలుసుకోవాలి. స్వస్వరూపము అంటే ఈ శరీరం యొక్క స్వరూపం తెలుసుకోవాలి. తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపానికి కారకుడైనటువంటి వాడు పరతత్వ స్వరూపుడు కనుక ఆ పరతత్వ స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూప స్వభావాన్ని మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఉంటుందన్నమాట. అప్పుడే మనకు తత్వం అంటే ఏంటో తెలిసిపోతుందన్నమాట. అందుకని మనమంతా కూడా తత్వం తెలియలేదు అని అంటుంటారు. ఈ విశేషాన్నే రకరకాలైనటువంటి సంప్రదాయజ్ఞులు వారికి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వారి భావంలో ఈ తత్వాన్ని బోధన చేయటం అనేటువంటిది తెలుస్తుంటుందన్నమాట. విశిష్టాద్వైత సంప్రదాయ సిద్ధాంతంలో జీవుడు, ప్రకృతి, పరమాత్మ ఈ ముగ్గురు కలిసి ఉంటేనే ఇది తత్వము. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకోవటం విశిష్టము అని అంటారు. దాన్నే విశిష్టాద్వైతము అని కూడా అంటారన్నమాట. కాబట్టి ఇవాళ గోపికలందరూ కూడా శయనాగారంలో నిద్రించి ఉన్నాడు పరమాత్మ. ఆ శయనాగారము నుండి బయటికి వచ్చి పరిశీలించవలసినది, మేము కోరుకున్నటువంటి దాన్ని మాకు అనుగ్రహించవలసింది అని వీరు అభ్యర్థిస్తున్నారు స్వామిని అన్నమాట. అంటే అర్థం ఏంటి? వీరు కోరుకున్నటువంటిది పరమాత్మ ప్రకృతి తత్వాన్ని, జీవతత్వాన్ని ఏ రకమంగా సృజించాడో ఆ సృజించినటువంటి విశేష క్రమాన్నంతా కూడా ఈ పాసురం ద్వారా గోదాదేవి ఒక అనుభవ రూపమైనటువంటి భావనతో మనకి అందిస్తుందన్నమాట. అంటే పర్వత గృహలో శౌర్యం కలిగినటువంటి సింహం నిద్రిస్తూ ఉన్నదిట. ఆ నిద్రించేటువంటి సింహం తెలివి తెచ్చుకొని
మేలుకొని ఎలా బయటికి రావాలో ఆ రకంగా నీవు కూడా నీ శయనాగారము నుండి లేచి రావాలి అనేటువంటి ఒక క్రమ విధానాన్ని ఈ పాసురంలో గోదాదేవి మనకు సూచిస్తుందన్నమాట. సహజంగా మనం ఉపాసనలు ఎలా చేస్తామండి? అంతర్యామిని ఉపాసన చేసినప్పుడు హృదయస్థానమునందు ఉపాసన చేస్తూ ఉంటాం. హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ఉపాసన చేస్తాం. దాన్ని ఎక్కడికి మూలాధార స్థానం వరకు మనం దాన్ని నిలిపి తత్వాన్ని ఉపాసన చేసి దాన్ని తిరిగి హృదయంలో నిలుపుకొని ఆ నిలుపుకున్నటువంటి ఆ భావాన్ని అర్చామూర్తి యందు నిలిపి తద్వారా విభవంలో ఉన్నటువంటి స్వాముల యొక్క వైభవాన్ని తెలుసుకొని పరతత్వ స్వరూపుడైనటువంటి స్వామిని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటమే పూర్ణోపాసన అంటారు. దీన్ని ఉపాసన అంటారు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే పరమాత్మకి మనకి ఉన్నటువంటి నిత్య సంబంధం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఆ తెలిసినటువంటి విధానాన్ని ఈ పాసురంలో మన గోదాదేవి చాలా చక్కగా ఆవిష్కరించిందనమాట. 23వ పాసురం. కార్యకారణ తత్వాలు తెలిసినటువంటి వాళ్ళమయ్యా మేమేంటి, మా స్వరూపమేంటో తెలిసినటువంటి వాళ్ళం, నీవేంటో, నీ స్వరూపమేంటో, స్వభావమేంటో తెలిసినటువంటి వాళ్ళం కనుక మమ్మల్ని అనుగ్రహించవలసినది అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి విశేషాన్ని ఈ పాసురంలో మనకి గోదాదేవి అనుగ్రహించింది. ఒకసారి అనుసంధానం చేద్దాము ఆ పాసురాన్ని. ఆండాళ్ తిరువడిகளே శరణం. மாரிமலை முழஞ்சல் மன்னிக்கிடங்குரங்கும் சீரிய சிங்கமறிவித்தொத்தி விரித்து வெய்ருமைரு பங்க வெப்பாடம் பேரும் துதரி மூரினி மரங்கி முரங்கி புறப்பட்டு போதரமா போலே நீ பூவை போவண்ணா உன் கோயில் நின் இங்களே போந்தருளி ஓப்புடைய சீரிய சிங்காசனத்திறந்து யாம் வந்த காரியமாராயன் தருளேலொரிம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். மாரிமலை முழஞ்சல் மன்னிக் கிடந்துறங்கும் సీర్య సింగం అని ఒక విలక్షణమైనటువంటి భావాన్ని గోదాదేవి ఆవిష్కరించిందనమాట. పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్నటువంటి శౌర్యము కలిగినటువంటి సింహము మేల్కోవాలి. మేల్కొని ఏం చేయాలండి సూచిస్తుంది గోదాదేవి. మేల్కొని తీక్ష్ణమైనటువంటి తన యొక్క చూపులతో అటూ ఇటూ ఒకసారి సారించి చూచి ఒక విధమైనటువంటి వాసన కల తన యొక్క శరీరము మీదటువంటి వెంట్రుకలన్నిటినీ కూడా నిగుడ చేసి ఒకసారి విదిలించి అన్ని వైపులా కూడాను ఒక్కసారి దులుపుకొని తన శరీరాన్ని అటూ ఇటూ కూడా దులిపి ముందుకు వెనకకు సాగి గర్జించి గృహ నుండి బయటకు వెలువడునట్లుగా ఈ రకంగా వచ్చున్నట్లుగా ఓ అసతీ పుష్ప సవర్ణ స్వభావుడా, నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేసి రమణీయమైన మహోత్తరమైనటువంటి లోకోత్తర సింహాసనము మీద అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరింగి కృప చేయవలసినది అని ఈ పాసురంలో ఉన్నటువంటి అర్థం అన్నమాట. అంటే పర్వత గృహలో నిద్రించినటువంటి సింహము మేల్కొని తెలివి తెచ్చుకొని మేల్కొనాలట. ఆ మేల్కొనేటప్పుడు ఆ సింహము యొక్క చేష్టలన్నీ కూడా గోదాదేవి రకంగా వర్ణించింది. ఆడసింహంతో పడుకొని ఉన్నది ఆమె. ఆ సింహము వర్షాకాలము వెచ్చగా ఉంటుంది గృహలో, హాయిగా నిద్రిస్తున్నటువంటి సింహం. అది ఎలాంటి సింహము? శౌర్యము కలిగినటువంటి సింహము, పరాక్రమం కలిగినటువంటి సింహం అన్నమాట. ఆ సింహం తెలివి తెచ్చుకుంది, లేవాలి అని అనుకున్నది, లేచింది. లేచిన తర్వాత ఏం చేయాలండి? ముందుగా ఆ యొక్క ప్రథమ ప్రసరణం, దృష్టి ప్రసరణం ఎలాగో ఉంటుంది? మత్తుగా ఉంటుంది కాబట్టి తన కళ్ళను బాగా ఒకసారి తెరిచి, అవి ఎర్రగా ఉంటాయి, కొంచెం తీక్ష్ణంగా ఉంటాయి. ఆ చూపులతో ఒకసారి కలయచూచి ఆ పడుకున్నటువంటి కారణంగా బద్ధకమైనటువంటి శరీరానంతా కూడా ఒక్కసారిగా సాచి, అటు ముందుకి వెనక్కి సాచి, ఇటు దొర్లి అటు దొర్లి
ఆ శరీరము నుండి వచ్చేటువంటి సువాసన భరితమైనటువంటి ఒక వాసన బయటికి రాగా కాళ్లను ముందుకు వెనకకు చాచి ఒక్కసారిగా వేగంగా గృహ నుండి బయటికి వస్తుందట. ఆ వచ్చినట్లుగా నీవు రావాలి. ఎంత గొప్ప ఊహ అండి. చాలా సింహాన్ని మనం చూస్తేనే భయపడతాం, కానీ ఈమె ఎలా నిద్రించింది, ఎలా మేలుకొన్నది, ఎలా బయటికి వస్తుంది అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి భావాన్ని గోదాదేవి ఈ పాసురంలో అనుగ్రహించిందనమాట. దీనికి సృష్టి కార్యానికి ఒక విలక్షణమైనటువంటి సంబంధం ఉన్నది. మనం కార్యకారణతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒకటి. రెండవది, మన హృదయ కుహరాలలో ఉన్నటువంటి అంతర్యామిని మనం మేల్కొల్పి పరమాత్మను దర్శించే విధానంలో ఏ ఏ చేష్టితాలు మనం చెయ్యాలో ఆ రకమైనటువంటి విశేషాలన్నీ కూడా దీనిలో సూచించబడి ఉన్నాయన్నమాట. ఇంత గొప్ప ప్రధానమైనటువంటి అర్థం దీనిలో సూచించబడిందన్నమాట. ఇదేదో కొద్దిసేపు చెప్పుకునేటువంటి అంశం కాదండి, చాలా విలక్షణమైనటువంటి అర్థం దీనిలో ఉందన్నమాట. సరే, వర్షాకాలము పర్వత గృహలో కదలక మెదలక నిద్రించినటువంటి సింహం అన్నమాట. లోకంలో వర్షాకాలానికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఆ కాలంలో మనం ఏ ఏ స్థితిలో ఉంటాము అనేటువంటి పరిస్థితిని కనుక పరిశీలించినట్లయితే యోగులైనటువంటి వారు, సన్యాసులైనటువంటి వారంతా కూడా చాతుర్మాస్యాన్ని స్వీకరించి 4 మాసాలు కూడా హృదయంలో ఉన్నటువంటి అంతర్యామిని ఉపాసిస్తుంటూ దేశ సంచారం మాని ఒక చోట హాయిగా అనుష్ఠాన సంపన్నులై వారంతా కూడా ఉంటారు. భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉంటారన్నమాట వాళ్ళంతా కూడా. ఇక ప్రేయసి ప్రియులు అయినటువంటి వారు కూడా ఒకరినొకరు విడిచి ఉన్నటువంటి కారణంగా కలియటానికి వీలు లేనటువంటి విధంగా ఉండటం చేత వారు మనస్సులలో ప్రేమభావాన్ని పొందుతూ ఆ రకమైనటువంటి విరహవేదనను కూడా అనుభవిస్తూ ఉంటారట. వర్షాకాలం అవటం చేత ప్రకృతి యొక్క శోభను చూసి భావోద్రేకం కలిగినటువంటి మహనీయులైనటువంటి కవులంతా కూడా తమ యొక్క కల్పన చేత అద్వితీయమైనటువంటి కావ్యాల్ని రాయటానికి ఉపక్రమిస్తూ ఉంటారన్నమాట. ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఈ లోకాన్నంతా కూడా సంరక్షించే నిమిత్తమై ఆయన గారు కూడా పరుండి ఉంటాడట. ఇది వర్షాకాలానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి విశేషం. అంతేకాకుండా వేసవకాలంలో సూర్యుని యొక్క ప్రతాపం చేత పీల్చబడినటువంటి నీటినంతా కూడాను రాబోయే వర్షాకాలంలో ఆ నీటినంతా కూడా పుష్కలంగా వర్ష రూపంలో ఈ లోకానికి అందించి పంటలకి పాడికి ఏ లోటు లేకుండా ఉండేటువంటి కాలం ఈ వర్షాకాలం. మేఘముల చేత ఆ రకంగా పీల్చబడి ఉంటుంది. అంటే ఇటు చలికాలానికి అటు ఎండాకాలానికి మధ్య వచ్చేటువంటి కాలం అవటం చేత ఈ కాలంలో ఈ రకమైనటువంటి విశేషాలన్నీ కూడా సంధికాలంగా చూస్తుందన్నమాట, వర్షాకాలము అని అంటారన్నమాట. కాబట్టి ఇది బాహ్యంగా వర్షాకాలానికి సంబంధించినటువంటి విశేషం. పూర్వంలో రాజులు కూడా రాజ్య విస్తరణ భీతి ఉండేటువంటి వారు, శత్రురాజుల్ని జయించాలి అని అనుకునేటువంటి వారు, వీరంతా కూడా వర్షాకాలం అవటం చేత వైరాన్ని మారి వారు కూడా హాయిగా రాజ్యంలోనే ఉండి విశ్రాంతి తీసుకునేటువంటి వారట, ప్రణాళికలు వేసుకుంటూ ఉండేవారట. అంతేకాకుండా వర్షాకాలం అవటం చేత వనవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు కూడా తన సీత వియోగం చేత దుఃఖిస్తూ మాల్యవత్ పర్వత ప్రాంతంలో ఆయన గారు కూడా విరహంతో ఆ 4 మాసాలు కూడా చాలా గడ్డుగా గడిపాడట ఆయన గారు కూడా. ఇక సుగ్రీవుడు అనేటువంటి ఆయన అంత క్రితం భార్య పోవటం చేత భార్య లభించి, రాజ్యం పోయి రాజ్యం కూడా లభించి రాముని ద్వారా తాను చేసినటువంటి ప్రతిజ్ఞను కూడా మరచి అటు భార్యతో చక్కగా ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడే ఉన్నాడట సుగ్రీవుడు ఇలాంటివాడు. ఇది ఈ రకమైనటువంటి కాలానికి సూచినటువంటి విశేషం. మరి ఈ వర్షం కాక మరొక వర్షం ఉన్నదండి. ఆ వర్షం ఎలాంటి వర్షము అని అంటే అది యామనాచార్యుల వారు మనకు చెప్పారనమాట. అవివేక గణాంధదిన్ముఖే బహుదా సంతత దుఃఖవర్షిణి భగవన్ భవదుర్దినే పదహ స్ఖలితం మాం అవలోకయాచ్యుత అనేటువంటి వర్షం అన్నమాట. ఈ లోకంలో జీవుడు అజ్ఞానంతో సంచరించేటువంటి వాడై ఉండటం చేత ఈ అజ్ఞానము అనేటువంటి మేఘము
దిగ్భాగం తెలియక ఎక్కడ కురవాలో ఎక్కడ కురవకూడదో తెలియక ఎక్కడో కురిచినట్టుగా ఈ అజ్ఞాన ఆవరించి సంసారము అనేటువంటి దుర్గతిలో ఉన్నటువంటి జీవుడు పగలు కమ్మినటువంటి చీకట్ల వలె దిక్కు దారి తెలియనటువంటి వాడికి కృపతో దారి చూపుమా స్వామి అని ప్రార్థించారు యామనాచార్యుల వారు. కాబట్టి ఇదొక రకమైనటువంటి వర్షం. సంసారంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా దిగ్ప్రభావం తెలియకుండా సంచరించేటువంటి వారి అందరికీ కూడా చక్కనైనటువంటి వర్షం ఒకటి కురిచినట్లయితే ఆ వర్షం మనల్ని రక్షిస్తుందట. ఏమిటి ఆ వర్షము అనంటే భగవత్ కృపాసముద్రము నుండి కారుణ్యము అనేటువంటి వాయువు చేత కదల్చబడి ఒక నీటి కెరటం బయలుపెడుతుందన్నమాట. అది భగవత్ కటాక్ష ప్రసరణము అనేటువంటి వర్షాన్ని కురుస్తుందన్నమాట. ఆ భగవత్ కటాక్ష ప్రసరణ అనేటువంటి వర్షం ఏదైతే ఉన్నదో అది మనల్ని చక్కగా రక్షిస్తుంది. అలాంటి వర్షమే మనందరికీ కూడా ఈ రకమైనటువంటి యోగ్యతనిస్తుంది. ఇది వర్షాకాలానికి సంబంధించినటువంటి విశేషం అన్నమాట. ఈ విశేషంలో ఈయన పర్వత గృహలో నిద్రించినటువంటి సింహాన్ని మేల్కొల్పుతున్నారన్నమాట. సృష్టికి ముందు పరమాత్మ ఈ లోకాల్లో ఉండేటువంటి వాటన్నిటికీ కూడా నామరూపాలేవి కూడా లేకుండా తనలో లయం చేసుకొని తానొక్కడే ఉంటాడు, మిగతావేవి కూడా ఉండడనమాట. తిరిగి సృష్టికారం ఆరంభించినప్పుడు తన నుండి మొత్తాన్ని ఒక్కొక్కటి కూడా విడవటం అనేటువంటిది మనకి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆ విశేషాన్ని ఈ పాసురంలో మనకి తెలియచేస్తుందన్నమాట గోదాదేవి అంతా కూడాను. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ధర్మము యొక్క తత్వం అంతా కూడా గృహయందు నిక్షిప్తమైనటువంటిదై ఉంటుందన్నమాట. అది వేదగృహలు అంటారు. వేదము అంటే పరమాత్మ యొక్క స్వరూప స్వభావాన్ని తత్వాన్ని తెలియచెప్పేటువంటివి కాబట్టి ఆ పర్వత గృహలలో పరమాత్మ శయనించి ఉంటాడు ఆయన గారు. ఈ సింహం ఎలాంటి సింహము? శౌర్యము కలిగినటువంటి సింహము. అది నిద్రిస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా దగ్గరికి రావటానికి భయపడతారనమాట. అంత పరాక్రమోపేతమైనటువంటి సింహం అన్నమాట. సీతాదేవి ఒడిలో రామచంద్రుడు నిద్రిస్తున్నప్పుడు కాకాసురుడు అనేటువంటి వాడు వచ్చి సీతమ్మకు అపకారం చేసి రక్తం స్రవిస్తూ ఉంటే అప్పుడు శ్రీరాముడు మేలుకున్నప్పుడు సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప. అంటే నిద్రపోతున్నటువంటి వాడైనప్పటికీ కూడా పరులను జయించేటువంటి, శత్రువులను జయించేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ఆయన రామచంద్రుడు నా చేత మేల్కొనబడెను అని సీతమ్మ చెప్పిందనమాట. అలాంటి పరాక్రమం కలిగినటువంటి వాడు స్వామి అన్నమాట రామచంద్రుడు. అలాగే స్వామి కూడాను. సుఖతుప్త పరంతప. ఈయనే సీర్యసింగము అని అంటారు. ఈ సింగం ఒకటే ఉండదు, లక్ష్మీ సహితుడైనటువంటి నారాయణుడే కలిసి ఉంటాడు. అక్కడ ఆడసింహంతో కలిసి ఉన్నది ఈ సింహం అన్నమాట. ఈ సింహం ఏం చేసిందండి? అరివిత్తొత్తి విరిత్తు వైరుమైరు పొంగ. తెలివి తెచ్చుకొని తీక్ష్ణంగా చూసి పరిమళమగల తల వెంట్రుకలు నిగడగా ఒకసారిగా లేచిందనమాట. లేచి తెలివి తెచ్చుకొని రక్షణోపాయం అయినది. అంటే లోకాన్ని సృష్టించటానికి సంబంధించినటువంటి కాలం ఆసన్నమైనది. ఆశ్రిత రక్షణకు అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా సృజించాలి అనేటువంటి భావనతో ప్రథమ స్పందనం చేస్తుందన్నమాట. ఏమిటా ప్రథమ స్పందనము అంటే ఐక్షత బహుశ్యాం ప్రజాయేయా. నేను అనేక రకములుగా పుట్టుదును కాక అని ఒక రకమైనటువంటి సంకల్పం చేసుకుంటాడనమాట. ఆ సంకల్పం నుండే మొట్టమొదటగా తేజస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. దాని తర్వాత జలము తర్వాత పృథివీ. ఈ రకమైనటువంటి సృష్టి క్రమాన్ని ఆరంభిస్తుందన్నమాట. ఈ రకమైనటువంటి సృష్టి క్రమాన్ని ఆరంభించి ఆయన గారు ఈ జనజీవన ఈ యొక్క జీవకోటినంతా కూడాను బ్రహ్మగారిని సృష్టించి బ్రహ్మగారి ద్వారా ఈ లోకానికి సంబంధించినటువంటివి జీవులను సృష్టి క్రమాన్ని ఏర్పాటు చేసి తాను సృష్టి కార్యాన్ని చేయటం అనేటువంటిది మొదటి స్పందనగా మనకి ఈ యొక్క విశేషం ద్వారా తెలివి తెచ్చుకున్నది అనేటువంటి విశేషం ద్వారా ప్రథమ స్పందన ద్వారా మనకి భావాన్ని మనకు తెలియచేస్తుంది గోదాదేవి. అంతేకాదు ఆ
పరతత్వమే సులభమై ఆశ్రితులకు వాత్సల్యాన్ని కలిగించే రూపంగా ఈ లోకాన అవతరిస్తూ ఉంటుందన్నమాట. ఆయన గారే అప్పుడప్పుడు ఈ లోకానికి విభవావతారాల ద్వారా, రాముడు కృష్ణుడు మొదలైనటువంటి అవతారాల ద్వారా, అలాగే కాకుండా నృసింహావతారంగా, వామనావతారంగా, కల్కి అవతారంగా ఇలాంటి అవతారాల ద్వారా ఈ లోకానికి ఆవిర్భవించటంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అనంటే అసతీ పుష్ప సంకాశ సదృశుడు, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడవటం చేత ఆయన యొక్క మన మీద ఉన్నటువంటి రక్షణోపాయమే ఆ రకమైనటువంటి లక్షణాన్ని కలిగింపజేసి మనని అనుగ్రహింపజేస్తుందన్నమాట. అలాంటి వాడా నీవు ఉన్ కోయిల్ నిన్ను ఇంగళే పొందరులీ, నీ భవనము నుండి ఈ లోకోత్తరమైనటువంటి సింహాసనానికి రావలసినది అని ప్రార్థిస్తున్నారు. ఇప్పటిదాకా మనం నందగోపుని ఇంటికి వచ్చి నందగోపుని కుమారుడుగా, నందగోపుని కోడలుగా, నందగోపుని యొక్క ఐశ్వర్యాన్ని, నందగోపుని యొక్క పరాక్రమాన్ని, ఆ నందగోపుని యొక్క కుమారుడా అనేటువంటి భావనతో పిలిచినటువంటి గోపికలందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు? నీ కోవిల అని అంటున్నారన్నమాట. నీ భవనము నుండి. ఈ భవనం ఎవరెవరికండి? అటు ఆచార్యుడికైనా, ఇటు జీవకోటికైనా అందరికీ కూడా ప్రధానమైనటువంటి స్థానం అదేనమాట. ప్రణవంలో ఉన్నటువంటి అకారం పరమాత్మ అయితే, మకారం జీవుడవుతే, ఆ మకారానికి సంబంధించినటువంటి అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకు చెందినటువంటి వాడే అవటం చేత పరమాత్మ యొక్క భవనమంతా కూడా జీవకోటికి సంబంధించింది. అందుకనే ఉన్ కోయిల్, నీ కోయిలు, నీ భవనము నుండి ఈ యొక్క విశేషంతో ఈ నీ యొక్క భవనము నుండి రావాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు గోపికలందరూ కూడా. ఎలా రావాలి? అందమైనటువంటి నడకలతో రావాలి. పరమాత్మ పడుకున్నప్పుడు అందంగా ఉంటాట, నడిచేటప్పుడు కూడా అందంగానే ఉంటాడు. ఎలాగా? ఆయనకి చతుర్గతి అని విష్ణు సహస్రనామంలో ఒక నామం ఉందన్నమాట. 4 రకాలైనటువంటి విశేషాలతో ఆయన గాడు నరుస్తూ ఉంటారు. ఎలాగా? సింహ, శార్ధూల, వృషభ గమనములు కలిగినటువంటి వాడు. గజము వలె మత్తస్తబక గమనము, సింహం వలె శౌర్యస్ఫోరక గమనము, వృషభము వలె గర్వసూచక గమనము, శార్ధూలము వలె కోపచటుల గమనము. ఈ 4 రకాలైనటువంటి గమనం స్వామి యందు ఉన్నది. ఈ నడకలన్నీ కూడా మనం సేవించాలి అంటే శ్రీరంగంలో శ్రీరంగనాథునికి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడాను శ్రీపాత్తాంగులు అంటారు. వారు చక్కగా ఆ రంగనాథుని ఈ 4 రకాలైనటువంటి నడకల ద్వారా మనందరికీ ఆ స్వామి యొక్క నడకను ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటారనమాట. కావాల్సిన వారు వెళ్ళి సేవించుకోవచ్చు అనమాట. అందుకనే రామచంద్రుని రామశార్దూలం అని పిలుస్తారు, మత్త మాతంగగామినం అని అంటారు, సింహ విక్రాంతగామినం అనేటువంటి బిరుదులు రామచంద్రుడికి ఉండేవిట. అంత అందమైనటువంటి నడకలు నడిచేవాట. దశరథుడు కూడా రామచంద్రుడు పిలిచేటప్పుడు, వచ్చేటప్పుడు నడకను చూసి ఆనందించేవాట. కారణం లేకుండా పిలిచేవాట. ఎందుకు పిలిచారు నాన్నగారు అని అడిగితే, ఏం లేదు నాన్న, మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళవయ్యా అనేవాట. ఆ వెళ్ళేటప్పుడు నడకను చూసి ఆనందించేవాట. ఆ రకమైనటువంటి నడకలలో సౌందర్యం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి పరమాత్మ యొక్క గమనం ఆ రకంగా ఉంటుంది. కోప్పుడి యశీర్య సింహాసనత్తిరందు, నీవు పడుకున్నటువంటి పడక మీద నుంచి చెప్పటం కాదయ్యా, సత్యవాక్య పరిపాలనా దక్షుడు కదా, లోకోత్తరమైనటువంటి సింహాసనం మీద కూర్చుంటే తప్ప నీవు సరైనటువంటి తీర్పు చెప్పవు. ఎందుకని? ఏతద్వ్రతం మమ, ఏం వ్రతం అది? మా శుచః, మీలో ఉన్నటువంటి శోకానంతా కూడా తొలగిస్తాను, మీకు శ్రేయస్సులను కలిగిస్తాను అని నువ్వు చెప్పే మాట ఏదే ఉందో ఆ మాట సత్యవ్రతం కావటం కొరకు నీవి సింహాసనం మీదకి రావాలి. అంతేకాదు రామావతారంలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ, ఈ వ్రతం నేను శరణాగతులైనటువంటి వారిని రక్షించటమే నా యొక్క వ్రతము అని చెప్పావు. ఆ వ్రత దీక్షా తత్పరుడైనటువంటి వాడవు నీవు. అంతేకాక సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నీకు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు నేను, నీవు శోకించవలదు అని చెప్పావు. కాబట్టి ఆ చెప్పిన దానికి తగినటువంటి అర్హత
ఈ యొక్క సింహాసనం అంటే వస్తుంది కనుక నీవు వచ్చి యాం వంద కార్యమారాయి అరుళ్, మేము వచ్చినటువంటి కార్యాన్ని పరిశీలించి కృప చేయవలసినది. మమ్మల్ని మాలో ఉన్నటువంటి తత్వాన్ని, మాలో ఉన్నటువంటి రూప సౌందర్యాన్ని గమనించి మాకు ఏదిస్తే బాగుంటుందో మేమేం కోరుకుంటున్నామో ఆ కోరుకున్నటువంటి దాన్ని నీవు అనుగ్రహించాలయ్యా. నీ ఎడబాటు చేత దుర్బలమై నడవలేక నీ దగ్గరికి వచ్చాము. ఎంత శ్రమ పడ్డామో తెలుసునా మేమంతా కూడా. నీవే మా ఇంటికి రావాల్సి ఉండగా ఆగలేక మేము స్త్రీత్వ స్వభావం కలిగినటువంటి వారం అయినప్పటికీ కూడాను నీ వద్దకే వచ్చామయ్యా, క్షమించు. మీకింత శ్రమ కలిగినందుకు మన్ను క్షమించవలసినది అని అపరాధ క్షమములు అనేటువంటివి చేసి యుక్తి రీతిలో ఆదరించాలి, తగు రీతిలో నువ్వు ఆదరించాలయ్యా మమ్మల్ని అందరినీ కూడాను అని గోపికలు ఈ పాసురంలో పరమాత్మను ఆ రకంగా భావన చేస్తూ సృష్టి ఆరంభానికి సంబంధించినటువంటి విశేషాన్ని పురస్కరించుకొని శౌర్యసింహము వర్షాకాలంలో పర్వత గృహలో నిద్రించినట్లుగా పరమాత్మ కార్యకారణతత్వానికి సంబంధించినటువంటి విశేషం, ప్రళయానికి ముందు ప్రళయం తర్వాత సృష్టి కార్యం ఏ రకంగా జరిగిందో ఆ జరిగినటువంటి విశేషాన్నంతా కూడా ఈ పాసురంలో మనకు చక్కగా అందించినటువంటి పాసురం అన్నమాట. అంటే మనం ఉన్నాము అంటే పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఉన్నాము. ఇక్కడ నామరూపంలో ఉన్నటువంటివన్నీ కూడా ఉన్నాయి అని అంటే పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఉన్నాయి. ఇవి ఒకనాడు ఉండవు, ఎక్కడికి వెళ్తాయి? పరమాత్మ సన్నిధికి వెళ్తాయి, ఆయనలో లయమైపోతాయి. అప్పుడు ఎవరుంటారు? పరమాత్మ ఒక్కడే ఉంటాడు. అప్పుడు ఇదంతా కూడా నామరూపాలన్నీ కూడా కోల్పోతాయి. తిరిగి పరమాత్మ తన యొక్క సంకల్పం చేత తన యొక్క సృష్టి కార్య ఆరంభమైనటువంటి సమయాన్ని భావన చేసి ఈ లోకాన్ని సృష్టించే సమయంలో ఒక్కొక్కటి సృష్టించి నామరూపాలు ఏర్పాటు చేసి దాన్నిట్లో తాను ఉండి వీటన్నిటికీ కూడా స్థితిగతులు కలిగింపజేస్తారు. ఈ రకమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటమే తత్వమసి. ఆ తత్వమసి అనేటువంటిదే విశిష్టమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటమే విశిష్టాద్వైతము అని అంటారు. ఆ తత్వానికి సంబంధించినటువంటి వివరణే ఈ పాసురానికి సంబంధించినటువంటి విశేషం. ఇది గోదాదేవి మనకు అనుగ్రహించింది. జై శ్రీమన్నారాయణ.